ఇట్లాంటివన్నీ ఇక్కడ పెడుతుంటే తలనొప్పి వచ్చేస్తుంది. ఇదో గిఫ్ట్ అంట, ఇది ఇక్కడ పెట్టారంట. ఇది శ్రేష్టమైనదంట, విలువైనదంట. ఏందో ఇది నీకు కావాలా? దక్కనివ్వడు. చూస్తా, ఇక్కడే కూర్చుంటా. దీన్ని ఎవరు చేస్తారో చూద్దాం. అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం రండి. ఎవరు వీళ్ళు? సార్ మీరు మార్కర్ ఫోన్ చేస్తున్నారు సార్. ఎవరు? మెంటల్ సీఈఓనా? మార్కర్ చెప్పండి. ఆ ప్రజలందరూ మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వాడుతున్నారండి. నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో ఏం వాడతారు? ఇది నా రాజ్యం, నా పరిపాలన. ఓకే. సార్ మీకు సీఈఓ ఫ్రీ ఫైర్ సీఈఓ గారు ఫోన్ చేస్తున్నారు సార్. హలో, ఫారెస్ట్ గారు చెప్పండి. ఆ పిల్లలందరూ మీరు ఫ్రీ ఫైర్లో ఆడుతున్నారండి. అవేవో ఫ్రీ ఫైర్ డైమండ్లు ఉన్నాయట కదా, అవి కొంచెం ఉచితంగా వదలొచ్చుగా, మాకు కూడా కొద్దిగా బిజినెస్ అయితే. ఫ్రీగా కాకపోతే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం, కానీ ఫ్రీ ఫైర్లే ఆడాలి, పబ్జీలే ఆడాలి జీవితాంతం. సండే స్కూల్కి రాకూడదు, చర్చికి దూరంగా ఉండాలి. సార్ మీ గూగుల్ సీఈఓ ఫోన్ చేస్తున్నారు సార్. హలో, పిచ్చయ్య గారు ఒక నిమిషం. విలువైనది విలువైనది శ్రేష్టమైనది. సార్ మీరేంటి సార్ ఇక్కడ గారు? ఏం లేదు, ఈ బహుమతి విలువైనది ఎంతో శ్రేష్టమైనది అని రాసింది ఏంటని చూస్తున్నాను. సార్ మీరు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి ఈ చిన్న గిఫ్ట్ కోసం ఆగారా సార్? ఇది విలువైనదంట, ఎంతో శ్రేష్టమైనదంట. శ్రేష్టమైనది అయితే ఫ్రీగా ఎందుకు ఉంచుతారు సార్? అసలే మనకు మీటింగ్లు ఉన్నాయి సార్. పదండి సార్. నాతో కూడా మీకు తర్వాత. వెరీ గుడ్. బిజినెస్ మ్యాన్ మరియు అతని పేరు వారికి ఉన్న బిజీ పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. ఈమెవరు? ఈ బాధలు ఏంటేంటో. పిల్లలు చూస్తేనేమో మాట వినడు, భర్త చూస్తేనేమో ఇంట్లోనే కూర్చుంటాడు. నా బాధలు ఎప్పటికీ తీరుతాయో ఏంటో. ఈవెంట్ ఇక్కడ ఆగింది. ఇదేంటి? ఇదే నా బహుమతి కాదు. అమ్మయ్య, ఇక నా కష్టాలు బాధలు తీరే సమయం వచ్చేసింది. తెరిచేటట్టుంది. ఓ అమ్మో, అసలే మీ ఆయన పనికి వెళ్ళట్లేదు. మీ కొడుకులని చెడగొడతా, తాగేటట్లు చేస్తా. తెరుస్తావా? నీ ఇష్టం. ఇంకా కష్టాలు పెంచుతా. తెరుద్దామా దీన్ని? అంత ఉచితమైనదైతే శ్రేష్టమైనదైతే ఇక్కడెందుకు పెడతారు? అది నేను దీన్ని తెరవటం వల్ల నా కష్టాలు బాధలు పెరిగిపోతే నాకున్న కష్టాలు బాధలు చాలు. అట్లుంటుంది మనతో డీలింగ్. ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి మన దగ్గర చెడగొట్టడానికి. అలా ఆ సందేహశీలి బహుమతిని పొందలేక వెళ్ళిపోయింది. ఏంటి అట్లా చూస్తున్నా? షూ అరే నాయనా, నేనేదో భయపడ్డాను. షూకి అంత రియాక్షన్ ఇచ్చేవారా? షూనా? షూకే? అవును, నేను మొన్ననే షూ కొన్నాను 40,000 పెట్టి ఫంక్షన్ కోసం. దానికంత రియాక్షన్ ఇచ్చేవారా? 40,000? 40,000రా? 40,000 పాడా? ఎక్కడ గుడికాల కొట్టేస్తున్నారా? ఆరెక్కడ ఫంక్షన్ ఉంది కదా, దానికి ఇస్తావని. షూ కంటే నువ్వు ఎక్కువన్నారా? పదా, ఇస్తా పదా. అబ్బో, అవును, ఇంకా అట్లొచ్చి చేస్తున్నాను. నీ చెవులు ఏదో కనపడుతుంది. అదేం లేదురా, మా నాయకులు ఇక్కడ 30,000 పెట్టి కొన్నా. 30,000 పాడా? ఇప్పటిదాకా వచ్చేటప్పుడు బాగా మారిపోయావురా. ఇప్పుడు నీకు కావాలి, ఇదిగో పెట్టుకో. ఏం పాటలు పెట్టాలి? మామ పెట్టుకుంటా. ఏం పాటలు పెట్టాలి? తెలుసుకున్న పాటలు, డీజే పాటలా? ఇది శ్రేష్టమైనది. ఇక్కడ ఆడాడు. వీడు తెలిసేటట్టున్నాడు. రే ఇటు చూడరా. రే చూడరా, వీడు తెలుస్తాడేమో. వస్తున్నాయి, బేగ్ వస్తుందా బాగా? ఉచితంగా కాకపోతే డబ్బులకు పెడతాం. వెళ్ళండి రా. రే గురు దీంట్లో చిన్న చిన్న వస్తుంటాయి గురు, మనకెందుకు వెళ్ళంపా. వెళ్ళండి. రేపు వాడి ఫంక్షన్ ఉంది
వెళ్ళండి. వెరీ గుడ్. రోజంతా ఇలాంటి వాళ్ళే వస్తే బాగుండు. అలా ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు ఆ బహుమతి విలువ తెలుసుకోలేక తెరవకుండానే వెళ్ళిపోయారు. అయ్యో ఈరోజు పిల్ల ఎదురొచ్చింది. మొత్తం లోక జ్ఞానమే. సరేలే, గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం. వెళ్ళు. కన్నా మంచిది. వెళ్ళు. అవును, అందరూ బహుమతి అంటారు. ఆ బహుమతి నేను కూడా పొందుకుంటే చాలా బాగుండు. ఇదేనేమో ఆ బహుమతి. ఇది ఉచితమంట. ఇది ఎంతో తెలుస్తావా ఏంటి? ఓ అమ్మో, అసలే మర్చిపోయావా? పిల్ల ఎదురొచ్చింది. ఈరోజు అమావాస్య, రావు కాలం. గుడికి వెళ్ళావా? అయ్యో మర్చిపోయానే. ఇవాళ అమావాస్య, రావు కాలం. పొద్దున మా అక్క చెప్పింది. దీన్ని తెలిస్తే మనకి దరిద్రమేమో. వెళ్ళిపోదాం. అమ్మయ్య. మూఢనమ్మకాలలో పడి ఆ భక్తురాలు కూడా తెరవకుండానే వెళ్ళిపోయింది. ఈ లోకంలో దేవుడు వీడవాడు. అందరూ తిరుగుతుంటారు, కానీ నేను అలా కాదు. నేను చాలా చదువుకున్నవాడిని, ఆ, చాలా తెలివైనవాడిని కూడా. అందరూ గుడికి వెళ్ళే పిచ్చోళ్ళు అయితే వీడు చదువుకున్న పిచ్చోడు. వీడేంటి ఇక్కడ ఆగాడు? వీడు తెరవట్లే, నాకు తెలుసు. వీడు చదువుకున్నాడు. అయినా చాలాసేపు నేను గమనిస్తున్నాను, ఈ బహుమతి ఇక్కడే ఉంది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దీన్ని ఎవరు తెరవడమే లేదు. అది తెరవరు. అయినా ఏం పెట్టుంటారు? ఎవరైనా రాసిన గ్రంథమో లేదా దేవుని పుస్తకమో పెట్టుంటారు. అంతేగాని దీని గురించి, బహుమతి గురించి ప్రజలందరూ మళ్ళీ ప్రశ్నలు. వెళ్ళు. అయినా దీన్ని తెరుద్దామా వద్దా? అయినా మనకెందుకులే, దీని గురించి తర్వాత చూసుకుందాం. మంచి పని. వెళ్ళు. తనకు ఉన్నదే అపారమైన జ్ఞానమని, ఇంకా ఎవరికి లేదని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతి తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం రండి. ఈ సమయంలో ఎవ్వరు రారనుకుంటా. అలా ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం. పొద్దున్న నుంచి అందరినీ చెడగొట్టి అలసిపోయాడు. ఎవరి పాప? నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఇప్పుడు నేను జాలీగా నా బొమ్మలతో ఆడుకుంటాను. సరే, ఆడుకుంటే ఆడుకో, కానీ ఆ బహుమతి దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. ఏంటి పాప వెళ్తుందండి? పాప వద్దు, వద్దు. చాలా సూపర్ పెద్దగా ఉంది. తెరుస్తాను. తెరవద్దు, వద్దు. పాప వద్దు. వామ్మో, తెరిసేటట్టుందిరా. తెరిసేసిందిరా. ఈ వెలుగు తట్టుకోలేకపోతున్నాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఉచితమైన బహుమానం. ఇక్కడ బైబిల్ దేవుని సూచిస్తుంది. చివరకు ఒక చిన్నారి ఆ బహుమతిని తెరిచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు. కానీ ఓ చిన్న అమ్మాయి ఆ బహుమతి తెరిచింది. దీని మర్మం ఏమిటంటే, మన సొంత జ్ఞానం, సంపద, అన్నీ తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవునిని చేరలేము. ఆయన ఇచ్చే ఉచితమైన కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకోలేము. ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణం, పొందుకునే గుణం, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప, ఉచితమైన, విలువైన రక్షణ పొందగలం. యేసు నాకు ఇచ్చిన జీవ గ్రంథము, ప్రతిరోజు మాట్లాడు పరిశుద్ధ గ్రంథము. యేసు నాకు ఇచ్చిన జీవ గ్రంథము, ప్రతిరోజు మాట్లాడు పరిశుద్ధ గ్రంథము. ప్రాధాన్యం, ప్రాముఖ్యం, జీవపు మాటలుండు ఈ గ్రంథం బైబిల్. ప్రాధాన్యం, ప్రాముఖ్యం,
గ్రంథం బైబిల్. Bible is my priority. Bible is so important. Bible is the living God. Bible is eternity. Bible is my priority. Bible is so important. Bible is the living God. Bible is eternity. యేసు నాకు ఇచ్చిన జీవ గ్రంథము, ప్రతిరోజు మాట్లాడే పరిశుద్ధ గ్రంథము. స్కాలర్స్ రాసిన బుక్స్ జ్ఞానమునిచ్చును, స్కూల్లో చదివిన బుక్స్ తెలివినిచ్చును. స్కాలర్స్ రాసిన బుక్స్ జ్ఞానమునిచ్చును, స్కూల్లో చదివిన బుక్స్ తెలివినిచ్చును. యేసుని మాటలు నిత్య జీవమును ఇచ్చును. యేసుని మాటలు నిత్య జీవమును ఇచ్చును. బైబిల్ మనకు మంచి గైడెన్స్ గా ఉండును. బైబిల్ మనకు మంచి గైడెన్స్ గా ఉండును. ప్రాముఖ్యం జీవపు మాటలుండు ఈ గ్రంథం బైబిల్. ప్రాధాన్యం ప్రాముఖ్యం జీవపు మాట